కొత్త జిల్లాల్లో ఎంపిక చేసిన ప్రభుత్వ కార్యాలయ భవనాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. వారం రోజుల్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. నూతన జిల్లాల్లో నియమితులయ్యే ఉద్యోగులకు ప్రస్తుతం ఎలాంటి ఐచ్ఛికాలు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. 6 నెలల తర్వాత జరిగే తుది కేటాయింపుల్లో అవకాశాలు కల్పిస్తామని పేర్కొంది. విజయదశమి రోజున ప్రారంభమయ్యే కొత్త జిల్లాల ప్రక్రియ చకచకా సాగుతోంది. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల కోసం ప్రతిపాదించిన భవనాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపారు. వారం రోజుల్లోనే ఎంపిక చేసిన భవనాల్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భవనాలు సహా ప్రైవేట్ భవనాలను కార్యాలయాల కోసం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో కొన్నింటిని స్వయంగా పరిశీలించారు. మిగతా భవనాల సమాచారాన్ని పరిశీలించి తుది జాబితాను సీఎం ముందుంచారు. ప్రభుత్వ కార్యాలయాల కోసం తీసుకున్న భవనాల ఫోటోలను పరిశీలించిన ముఖ్యమంత్రి అన్ని వస్తువులు ఉన్న వాటిని ఆమోదించారు. భవనాల ఎంపికపై కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. దసరాకు కొద్ది రోజులే సమయం ఉన్నందున వెంటనే మరమ్మతులు, అలంకరణలు చేపట్టాలని సూచించారు. తాత్కాలిక భవనాలే అయినా అధికారులు, సిబ్బందికి సకల వస్తువులు ఉండాలని, పనిచేసే వాతావరణం కల్పించాలని స్పష్టం చేశారు. కార్యాలయాలకు బోర్డులు ఏర్పాటు చేయాలని, ఫోన్ సౌకర్యం కల్పించాలని సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలే ఈ పనుల్ని నిర్వహించాలని సీఎం ఆదేశించారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలకు నియమితులయ్యే ఉద్యోగులకు ప్రస్తుతం ఎలాంటి ఐచ్ఛికాలు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. తక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వుల్ని జారీ చేశారు. కొత్త జిల్లాలు ప్రారంభమైన తరువాత జరిగే తుది కేటాయింపుల్లోనే ఐచ్ఛికాలకు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ విషయంపై అన్ని శాఖలకు స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాత, కొత్త జిల్లాల మధ్య పెద్దగా దూరం ఉండదు కనుక ప్రస్తుతానికి ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు రావని సర్కారు భావిస్తోంది. కొత్త జిల్లాలు ప్రారంభమైన 6 నెలల్లో తుది కేటాయింపులు పూర్తి చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. అప్పుడు అర్హతలను అనుసరించి ఉద్యోగుల్ని కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేస్తారు.